పరలోక రాజ్యంలో అంతా పరిశుద్ధతే ఉంటుంది అని ప్రకటించాడంట. పరలోక రాజ్యంలో ఏముంటుందంట? అంతా పరిశుద్ధతే ఉంటుంది అనేసి అన్నప్పుడు ఒక దేవుడిని అవమానపరచాలని, దేవుడి కార్యాలను హేళన చేయాలని పలికిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, పరలోక రాజ్యంలో ఆహారం ఉంటుందా అండి అన్నాడంట. ఆహారం ఖచ్చితంగా ఉంటుంది అన్నాడంట. పరలోక రాజ్యంలో విందు ఉంటుందని చెప్పారు కదా, మరి నిజంగా విందు ఉంటుందా అని అడిగాడంట. బ్రహ్మాండంగా విందు ఉంటుంది అని అన్నారు. మరి పరలోక రాజ్యంలో విందు చేసిన వారు లిటర్కి ఎక్కడికి వెళ్తారని అడిగాడు. అంటే హేళన చేసేవాడు. అంత పరిశుద్ధమైంది అన్నావు కదా, అంత పవిత్రమైంది అన్నావు కదా, అంత నిష్కలంకమైంది అన్నావు కదా, అంత కలంకం లేదని అన్నా కదా, మరి పరలోక రాజ్యంలో ఎలా యూజ్ చేసుకుంటారు దాన్ని అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అక్కడున్న శరీరము ఇక్కడున్న శరీరం లాంటిది కాదు. అక్కడ ప్రతీది కూడా ఆస్వాదించడమే. అక్కడ మలినమైంది ఏది కూడా ఉత్పత్తి కాదు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి, అవ్వ చేసిన పాపాన్ని బట్టి భూమి శపించబడింది, కానీ పరలోక రాజ్యం అలా శపించబడాల.